ప్రైజ్ ద లార్డ్. క్రైస్తవులు బైబిల్కి ఇచ్చే స్థానం ఏంటో తెలుసుకుందాం. కొంతమంది క్రైస్తవులు బైబిల్ని బీరువాలో పెట్టేవారుగా ఉన్నారు. కొంతమంది అయితే సెల్ఫ్లో పెట్టేవారు ఉన్నారు. కొంతమంది అయితే భయంతోనూ భక్తితోనూ తెలియదు కానీ వారి మంచం దగ్గర తల దగ్గర పెట్టుకొని నిద్రించేవారు ఉన్నారు. కొంతమంది అయితే ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించి బైబిల్ని భద్రపరిచేవారు కూడా ఉన్నారు. కానీ దావీదు వలె హృదయంలో పెట్టుకునేవారు చాలా అరుదుగా ఉన్నారు. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దావీదుతో రాయించిన మాటలు. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 11వ వచనంలో, నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని. చూసారండి, దావీదు భక్తుడు ఎంతగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడో, హత్తుకొని జీవించాడో. అందుకే దేవుడు దావీదుని గూర్చి సాక్ష్యం ఇస్తూ, ఇతడు నా చిత్తానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడైన మనుషుడు అని బోధించాడు. ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రేమించి అనుసరించి జీవించేవారు మనం అందరము ఉండాలి. ఈ రీతిగా దేవుడు మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.